నమస్తే, వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ చందు. శుభ్రమైన టీషర్ట్ వేసేటువంటి అన్ని కనపడేలాగా దాని మీద నినాదం. ఇంకా అవతల వాడు ఎలా అవుతాడు? 18 ఏళ్ల వాడు, 55 ఏళ్ల వాడు, మేమే ఆగలేము. పంతులు గారు మేము చేసేస్తే ఆగుతారు మీరు. సో దీనికి సంబంధించి కూడా అతని ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా తగ్గిపోవడం, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అన్ఫాలో చేసి అన్సబ్స్క్రైబ్ చేయడం వల్ల కూడా అతని ఛానల్ ఏదైతే ఉందో గ్రాఫ్ కూడా కాలక్రమేణా అలా తగ్గుతూ వస్తుంది. సో దీనికి సంబంధించి కూడా పబ్లిక్ అంతా కూడా ఏమనుకుంటున్నారు, ఇతను చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం పబ్లిక్తో ఒకసారి మాట్లాడదాం. మంచి వస్త్రాలు వేసుకోమడం తప్పులేదు కదా. మీ అమ్మగారు ఉంటారు, మీ అమ్మగారు బికినీ వేసుకుని తిరిగితే బాగుంటుంది. అన్వేష్ కాళ్ళు పట్టుకొని ఆ నీళ్లు కడిగి నెత్తి మీద చల్లుకున్నా కూడా అన్వేష్ చేసినటువంటి పాపం అయితే పోదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాను. అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత దారుణంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా ఖండించాలి. అతన్ని వెంటనే కూడా అరెస్ట్ చేయాలి. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశకు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు. మంచి వస్త్రాలు వేసుకోమడం తప్పులేదు కదా. మీ అమ్మగారు ఉంటారు, మీ అమ్మగారు బికినీ వేసుకుని తిరిగితే బాగుంటుంది. అన్వేష్ నువ్వేమన్నా బికినీ వేసుకొని తిరిగితే ఆ దేశం ఈ దేశం తిరిగి, అదే మీ అమ్మగారు బికినీ వేసుకొని తిరిగితే నీకు సంతోషమా? అలా ఎవరన్నా మీ అమ్మగారి మీద చేస్తే నీకు సంతోషమా? ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత, ఆయన ఎన్ని పురాణాలు చదివారు, ఎన్ని ఇతిహాసాలు చదివింది, ఆయన చెప్తున్న ఆయనదైన శైలిలో మంచి చెడు కాదు. నువ్వు పోయేసి ఆ విదేశాల్లో బికినీలు చూసావు. సో మన దేశంలో రోజు బికినీ వేసుకొని తిరుగుతారా? నువ్వు వచ్చి చూడు. ఈ దేశంలో ఆడది కొంచెం చీర జరిగినా కూడా దాన్ని తీసి కప్పుకొని పోయే సంస్కృతి మంది. చిన్న బిడ్డల్ని కూడా మనం బిడ్డల్లాగా తల్లులాగా చూస్తాం, ఎవరిని కూడా ఆ కళ్ళతో చూడం. అలాంటి సంస్కృతిలో మనం పెరుగుతున్నాం. కాబట్టి గుళ్ళో పూజారైనా సరే భగవంతుడు కాడున్నా అంటే వచ్చిన చిన్న బిడ్డ కానించి పెద్ద బిడ్డ అయినా సరే తల్లితో సమానంగా బిడ్డతో సమానంగా చూసే సంస్కృతి మంది. అలాంటి సంస్కృతిలో ఉన్నాం కాబట్టి అలాంటి సంస్కృతి కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీనివల్ల స్త్రీలకు రక్షణ ఉంది, భవిష్యత్తుకి రక్షణ ఉంది, ఆరోగ్య సూత్రం ఉంది. అన్ని విధాలుగా కూడా హిందూ సంస్కృతి చాలా గొప్పది. దాన్ని అధ్యయనం చేసి దాని గురించి తెలుసుకో. దాన్ని కానీ నువ్వు తెలుసుకుంటే ఇలా నాన్వేషణ పేరుతో ప్రపంచాలు జరగవు. ఇక్కడ కూర్చొని శివనామ స్మరణం, రామనామ స్మరణ చేసుకొని హ్యాపీగా జీవితాన్ని గడుపుతావు. కాషాయం చాలా గొప్పది. కాషాయం గురించి నీకు తెలియదు. నువ్వు కషాయం తాగు, కాషాయాన్ని అవలంబించు, నీ జీవితం బాగుంటుంది. అంతేగాని యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ఇలాంటి పనికి మాలిన పిచ్చివాగులు మటుకు వాగబాకు. నువ్వు మంచివాడు నాకు తెలిసి, నువ్వు మంచి ఎక్స్పీరియన్స్డ్. నీ తెలివితేటల్ని మంచిగా ఉపయోగించు, అనవసర విషయాలకు వద్దు. ఈ దేశంకి ఏదన్నా నువ్వు చెప్పదలుచుకుంటే అభివృద్ధి బాట ఏందో చెప్పు, మంచి చెడు చెప్పు. అంతేగాని నీ వ్యక్తిగతమైన పనికి మాలిన ఆలోచనలు, పనికి మాలిన విషయాలు చెప్పి ఈ యొక్క ఎలిగేషన్కి వచ్చి నువ్వు నీలో ఉన్న టాలెంట్ చంపుకుంటూ నిన్ను నువ్వు వెధవగా చిత్రీకరిస్తున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎమోషన్స్ అందరికీ ఉంటాయి, కానీ దాన్ని నియంత్రించేవాడు గొప్పవాడు. అంతేగాని ఇష్టం వచ్చినట్టు వాగేవాడు గొప్పవాడు కాదు. నిన్ను నువ్వు తెలుసుకో. నువ్వు జైల్లో ఎట్ట పడతావు, నీకు ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకో లోపలేస్తే. అక్కడ ఉన్న రోజులు కూడా భగవద్గీతను చదువు, భగవద్గీతను తెలుసుకో, భగవంతుని అన్వేషించు. అప్పుడు నీ అన్వేషణ కరెక్ట్ అవుతుంది. నువ్వు సృష్టి మొత్తం తిరిగినా భగవంతుని పట్టుకోలేవు. నువ్వు ఇంట్లో కూర్చో, భగవంతుని శోధించు, అప్పుడు నీ అన్వేషణ కరెక్ట్ అవుతుంది. నువ్వు ఎప్పుడైతే భగవంతుని పట్టుకోగలుగుతావో అప్పుడు నువ్వు నా అన్వేషణ ఛానల్ వెళ్ళా భగవంతుడిగా గొప్పవాడు అవుతావు. నువ్వు భగవంతుడిగా గొప్పవాడే అంటే నువ్వేం చేసి వెళ్ళలేదు. ఇంకా మన గరికపాటి విషయంలో తీసుకుంటే నేను చాలా ఆనందపడతాను. ఎందుకంటే అతను హిందూ సాంప్రదాయంలో ఉండే విషయాలన్నీ చెప్తూ కూడా ఇది వాస్తవమా, ఇది హేతువు గురించి కూడా మాట్లాడతాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని అంత దారుణంగా మాట్లాడటం అనేది మాత్రం చాలా ఖండించాలి. అతన్ని వెంటనే కూడా అరెస్ట్ చేయాలి. ఎట్టంటే ఏదో చాలా వీడియోస్ ఉన్నాయి, మనం చూస్తున్నాం. తప్పుడుగా మాట్లాడటం కానీ, వాళ్ళని చాలా తప్పుగా బిహేవ్ చేయటం కానీ, వాళ్ళని చూపించటం కానీ చాలా దారుణంగా చూపిస్తాడు. అలాంటి క్వాలిటీ లేని వ్యక్తి గురించి మనం ఖచ్చితంగా చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సింది. ఇప్పుడు కూడా మనం విన్నాం, మనం కేసు వేస్తున్నారని, ఇన్స్టా వాళ్ళని కూడా అతని గురించి అడిగారని చెప్పి కూడా ఇప్పుడే మనం వినున్నాం. అయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ జరగకుండా వేరే ఎవరు పడితే వాళ్ళు ఎట్ట పడితే అట్ట ఇష్టం వచ్చినట్టు పురాణాల మీద కానీ లేదా వాళ్ళ స్త్రీల మీద గురించి కానీ ఇలాంటివన్నీ చేసినప్పుడు
మనం ఖచ్చితంగా దాన్ని మనం వ్యతిరేకించాల్సిందే. ఇప్పుడు సాంప్రదాయాలు మోడర్న్ అవన్నీ పక్కన పెడదాం, కానీ వ్యక్తిగతంగా ఒకరిని ఇలా తప్పుడు ప్రచారం చేయటం, తప్పుగా విమర్శించటం, తప్పు ఉదాహరణలు ఇవ్వటం అనేది చాలా దారుణమైన విషయం. ఖచ్చితంగా దీన్ని ఖండించాలి, అతన్ని అరెస్ట్ చేయాలి. ఇప్పుడు గరికపాటి గారు లేకపోతే చాగంటి గారు లాంటి వాళ్ళు ఈ ఆధునిక సమాజంలో దొరికినటువంటి ఒక కల్పవృక్షాలు లాంటి వాళ్ళ నుంచి ఒక అమృత భాండాలు, వాళ్ళ నుంచి జ్ఞాన భాండారం అనే దాని గురించి మనం తీసుకోవాలి, నేర్చుకోవాలి తప్ప వాళ్ళని విమర్శించడం కాదు కదా, ఆ ఆలోచన కూడా చేయడం అనేది ఒక హేయమైనటువంటి చర్య. ఈరోజు గరికపాటి గారు గతంలో కూడా ఒక ప్రసంగంలో చెబుతూ 10 ఏళ్ల జైలు శిక్ష పడినటువంటి ఖైదీలైనా మార్పు రాకపోవచ్చు, కానీ సమాజంలో 10 మంది ఏసడించుకుంటే, 10 మంది సమాజానికి కొన్ని దూరంగా పెడితే, 10 మంది నువ్వు చేసింది తప్పు అని వాడి ముఖం మీద చెప్పగలిగితే వాళ్ళు మార్పు వస్తుందన్నారు. కాబట్టి ఈరోజు అటువంటి పరిస్థితులు, అటువంటి సమాజం ఈరోజు అవసరం ఉంది. కాబట్టి గరికపాటి గారి గురించి మాట్లాడేటువంటి అర్హత కాదు కదా, గరికపాటి గారి గురించి ఆలోచన చేసేటువంటి అర్హత కూడా అన్వేష్ లాంటి చీడ పురుగులకైతే లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బహిరంగంగా ఏ వ్యాఖ్యలకి గరికపాటి గారికి క్షమాపణ చెప్పాలా, ఇంకా అవసరమైతే కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలా. అన్వేష్ అనేటువంటి వ్యక్తి కాళ్ళు పట్టుకొని ఆ నీళ్లు కడిగి నెత్తి మీద చల్లుకున్నా కూడా అన్వేష్ చేసినటువంటి పాపం అయితే పోదని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళ సాక్షాత్తు ఈరోజు నడిచేటువంటి గ్రంథాలయాలు వాళ్ళ నుంచి ఈరోజు ఆధునిక సమాజ విలువలు నేర్చుకుంటూ ఉంది. అనేక మంది గురువులను ఈరోజు ప్రభుత్వాలు సైతం సలహాదారులుగా నియమించుకొని వారి ద్వారా నైతిక విలువలు పిల్లలకు బోధించేటువంటి గురువుల్ని వారు చెప్పేటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా మూర్ఖత్వపు ధోరణితో ఈరోజు వీడియోల కోసం, కంటెంట్ కోసం మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉండదు. హిందూ దేవీ దేవతల జోలికి వచ్చిన, హిందూ ప్రవచనకర్తలపైన అనుచిత వ్యాఖ్యలు చేసినా దానికి ప్రతిస్పందన కూడా తీవ్రంగా ఉంటుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. అసలు ఓవరాల్గా ఈ నా అన్వేషణ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఇతని గురించి మీరు అసలు ఏమనుకుంటున్నారు, ఇతన్ని మాట్లాడిన మాటలు కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అనే విషయం అయితే మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన సాస్ టీవీని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.